జూనియర్ ఎన్టీఆర్ పార్టీలకు దూరంగా ఉంటూ సినిమాలు చేస్తున్నాడు. కానీ దగ్గుబాటి ప్రసాద్ తిట్టడానికి గల బూత్ మాటలు తిట్టడానికి గల కారణం వెనుక ఎవరెవరు ఉన్నారనుకుంటారు? ఎవరు లేదు, వాడు దగ్గుపాటి వాడు సన్నాసి ఏదో కాకపట్టడానికి, లోకేష్ కాకపట్టారు, వీళ్ళంతా కాకాలు పట్టి నాయకులు తప్పితే వీళ్ళు స్వతహాగా వ్యక్తిగతంగా వీళ్ళకి ప్రజలకు మంచి చేసే ప్రజానాయకుడు కాదు కదా. వీళ్ళంతా ఏదో కాకాలు పట్టి వాళ్ళ పిసికి వీళ్ళకి పిసికి వీళ్ళని పిసికి వాళ్ళ కాళ్ళు పిసికి చేతులు పిసికి ఇంకేమైనా అవసరమైతే పిసికి ఈ బాపతాయి ఈ కాకాలు బట్టి అక్కడ ఆ కాకాలు బట్టి అక్కడ స్థానం గుడ్ బుక్స్లో ఎక్కడం కోసం. అందుకని లోకేష్ అన్నాడని నేను తిట్టాను అని ఒక డైలాగు. లోకేషే హర్షించడు. లోకేష్ నాకు తెలిసి లోకేష్ వాళ్ళ అమ్మని తిట్టినందుకు ఇంత ఆవేశపడినవాడు ఇంకొకళ్ళ తల్లిని తిడితే ఊరుకుంటాడా? తను రామారావు మనవుడే, జూనియర్ ఎన్టీఆర్ రామారావు మనవుడే. నీ తల్లిని తిట్టినప్పుడు ఎంత ఇదో అదే కదా ఇక్కడ కూడా. ఆ మాత్రం లోకేష్ హర్షించడు. లోకేష్ బయటకు వచ్చి మాట్లాడాలంటే మరి చంద్రబాబు అసలైనోడు మందలించి ఊరుకుంటే ఎందుకు మాట్లాడతాడు? మన చంద్రబాబు గట్టి యాక్షన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి పార్టీ సస్పెండ్ చేసి క్షమాపణ చెప్పాలి. అప్పుడు చంద్రబాబు యొక్క నేను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్, 14 ఏళ్ళ సీఎం ఈ మాటలకు విలువ ఉంటుంది. లేకపోతే ఉంది గాలితనంగా ఉంటుంది. గాలితనం అతను వాడు ఎందుకు చేస్తాడు? అలాంటి వాళ్ళు అందుకే చేస్తారు. వాళ్ళకి వేరే ప్రజల్లో ఉండదు, ప్రజల్లో వాళ్ళకి విలువ ఉండదు. ప్రజల అభిమానంతో ఆశీర్వాదంతో గెలిచే బాపతులు కాదు. ఇలా ఎవరినో కాకాపట్టి ఎవరి పక్కన చేరి ఎవరి సంకలో దూరి వాళ్ళకి భజన చేస్తూ వచ్చే బాపతులు. ఆ బాపతులు అలాగే మాట్లాడతారు, అంతే కదా. అలాగే భువనేశ్వర్ గారిని అన్నప్పుడు టీడీపీ వాళ్ళందరూ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను అన్నప్పుడు ఎవరు స్పందిస్తలేరని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు నేను చెప్తున్నా, అదే స్పందించాలి. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, ఏమాత్రం సంస్కారం సభ్యత ఉన్నా ఖచ్చితంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా ఇలాంటి సందర్భమే. ఇదే పవన్ కళ్యాణ్ లోకేష్ని ఎంత తిట్టాడు? తన తల్లిని అవమానించారని కదా తిట్టాడు. మీ అంత చూస్తాను మాట్లాడి వాళ్ళ చేతులు కలపచ్చు. ఆ రోజు అంత ఆవేశం నా పౌరుషం ఏంటో చూపిస్తా అన్నాడు కదా. మరి తన తల్లిని తిట్టినప్పుడు తనకు అంత ఆవేశం వచ్చినప్పుడు, అలాగే లోకేష్ నా తల్లిని తిడతారా అని చెప్పి నా తల్లిని అవమానించారని ఎంత ఆవేశపడ్డాడు. చంద్రబాబు కళ్ళబడి నీళ్లు పెట్టుకుని మరీ ఇలా అంటారని చేశారు. మరి మీకున్న ఇది ఆ తల్లికి లేదా? ఆ తల్లి కాదా? ఆ తల్లి స్త్రీ కాదా? ఆ తల్లి మాతృమూర్తి కాదా? మీ భార్యలు మీ తల్లులే గొప్ప. వాళ్ళు మిగతా వాళ్ళు ఆడాలి కదా. ఆ ఇంగిత జ్ఞానం, ఆ సంస్కారం, ఆ సభ్యత చంద్రబాబుకు ఉండాలి, లోకేష్కి ఉండాలి, పవన్ కళ్యాణ్కి ఉండాలి. వాళ్ళు స్పందించకపోతే ఇంతకన్నా దౌర్భాగ్యం, దుర్మార్గం, అసహ్యత ఇంకోటి లేదు. వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ వ్యక్తిత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుంది. ఇలాంటి ద్వంద్వనీతి వ్యక్తిత్వం, వీళ్ళు కేవలం నిజమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళ ఎంత ద్వంద్వనీతి. వాళ్ళకైతే ఒకటి, ఇంకోటి ఇలాంటి బాపతని ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు అసహించుకుంటారు. ఈ మాత్రం ఇలాంటి విషయంలో కరెక్ట్గా స్టెప్ వేయకపోతే చంద్రబాబు ఒక పెద్ద మనిషి అనటానికి అర్హుడే కాదు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ నుంచి సస్పెండ్ చేయకపోతే, అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే రాస్తాలు, నిరసన రోకలు చేస్తామని ఫ్యాన్స్ అన్నారు. అలాగే వాళ్ళ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పారు. చేయాలమ్మా, ఒకసారి చేస్తే కానీ ప్రతి అడ్డమైన విధవ ఎవడండి దగ్గుబాటి నెత్తి మీద రూపాయి పెడితే పావులా కరిచేడు వాడెవడండి? వాడి స్థాయి ఎంత? వాడి సినిమా ఆపేస్తాను వీడెవడండి? కౌరికేసి గొట్టంగా వీడి సినిమా ఆపుతాడా? ఎన్టీఆర్ సినిమాని ఆపుతాడు? ఆపగలడా? వీడి శక్తి ఎంత? వీడెంత? ఎవరు పంచలో చేరేది ఎమ్మెల్యే అయిపోతే వీడు బతుకెంత? వీడంతా అధికారంలో ఉన్నాం కనుక ఆపేస్తాడు. వీడు ఆపేది గుడ్డు. వీడు బతుకెంత? వీడు అంటము ఖచ్చితంగా పనిష్మెంట్ కావాలి. ఇలాంటి వాళ్ళకి మరొక్కడు ఇలాంటి మాట్లాడటం, ఇలాంటి దూలవాగుడు దూలలో మాట్లాడకుండా జరగాలి. మాట వెళ్తే సినిమా వాళ్ళ మీద పడిపోవటం, మాట వెళ్తే సినిమా ఏమిటి నీకేసమ్మ? వాడికి అతను జూనియర్ ఎన్టీఆర్ తన పార్టీ, తన సినిమా, తన కెరియరు, తను నమ్మి 100 కోట్లు పెడుతున్నారు. సో వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది, నాకు సినిమాలే కానీ రాజకీయాలు నాకు అవసరం లేదు అని దూరంగా ఉన్నాడు. వాడు బతుకు మీకెందుకు వాడిని గిల్లి మాటికి జూనియర్ ఎన్టీఆర్కి వెళ్ళటం ఏంటది? ఎవరి కోసం గెలుతున్నారు మీరు? ఎవరు ఎవరిని తృప్తిపరచడం కోసం గెలుతున్నారు? బుద్ధి జ్ఞానంలో ఉండాలి కదా. అతనేమన్నా రాజకీయాలకు వస్తానంటే మీకు పోటీ, లోకేష్కి పోటీ అని చెప్పి అన్నారని ఒక ఆలోచిస్తాం. లోకేష్కి పోటీ అవుతాడని అడ్డుకుంటున్నారులే. అతను నాకు రాజకీయాలే వద్దంటున్నాడు.
ఇప్పుడు అతనికి రాజకీయాలు అవసరంలా, తెలుగుదేశం పార్టీకి అతను అవసరంలా. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో అతనేం చేయలేదు కదా, కానీ గెలిచారు కదా. సో ఆయన అవసరం అనేది తెలుగుదేశం పార్టీకి లేదు, జూనియర్ ఎన్టీఆర్కి రాజకీయాలు అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో అతని పని అతను, మీ పని మీరు చేసుకోవాలి. అతను లాగటం ఎందుకు? అతను ఎప్పుడు వస్తాడు? రాజకీయాలకు అవసరమైతే వస్తాడు. ఎప్పుడు వస్తాడు? చంద్రబాబు బతికుండగా జరగదు. చంద్రబాబు బతికుండగా ఇది నందమూరి తెలుగుదేశం నుంచి నారా తెలుగుదేశం అయిపోయింది. రామారావు గారు రక్తమాంసంతో, నందమూరి రక్తమాంసాలతోటి ఏర్పడిన ఈ పార్టీని లాగేసుకున్నారు. అది ఇప్పుడు నారా తెలుగుదేశం. సో అతను నారా తెలుగుదేశం, నెక్స్ట్ మళ్ళీ నారా లోకేష్కి అప్పచెప్పటం, ఆ కార్యక్రమంలో ఉన్నాడు ఆయన. ఆయన బతికుండగా ఎవరు అవసరం లేదు అక్కడ. ఆయన బతికుండా ఆయనే సర్వం కదా. ఆయన తలవాల్చినాక అప్పుడు తెలుగుదేశాన్ని బతికించుకోవాల్సిన అవసరం వస్తే, ఇది మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఏర్పడితే, అప్పుడు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగచ్చు కాపాడుకుంటానికి. వాళ్ళ తాతగారు పెట్టిన పార్టీ, వాళ్ళ నాన్నగారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుల ఆత్మగౌరవానికి సంబంధించిన పార్టీగా కాపాడుకుంటానికి ఆ పరిస్థితి వస్తే, అది ఇప్పుడప్పుడు చంద్రబాబు బతికుండా జరగదు. చంద్రబాబు బతికుండా లోకేష్ ప్రమోట్ చేసుకోవాలి. కనుక ఎట్టి పరిస్థితుల్లో రానివాడు అది అర్థం చేసుకుని నాకు రాజకీయాలే వద్దని దూరంగా ఉన్నాడు.